ఈ ఊర్మిళ అంత అమాయకురాల్లా కనిపిస్తుందా? అంటే ఊర్మిళ అంటే ఇదా? నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇదిగో ఇందులో నీ జాతకం మొత్తం ఉంది. సావిత్రి చంద్ర అనే వాళ్ళు ముంబైలో ఓ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని నా మిస్సెస్ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చింది. ఐడియా ఉందా? ఏసీపీ గారి తాలూకు కదా? ఎస్. అదబద్ధం సార్. నా వైఫ్ సావిత్రికి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తనకు బాగా తెలుసు. వాళ్ళు ముంబై వెళ్లడం వల్ల సావిత్రి ప్రాణాలకే ప్రమాదం. చంద్ర నమ్మి సావిత్రి ముంబై వెళ్తుంది. ప్లీజ్ వాళ్ళని ఆపండి. సావిత్రి తన ఇష్ట ప్రకారమే వెళ్తుంటే మేం మాత్రం చేయగలిగింది ఏముంటుంది? అతని మాయ మాటలు నమ్మి సావిత్రికి తెలియకుండా ప్రమాదంలోకి అడుగు పెడుతుంది సార్. అసలు ఆ చంద్ర అనే వ్యక్తే ఫ్రాడ్ అని నా మిస్సెస్కి ఇంతకు ముందే తెలిసింది. టైం లేదు ఇన్స్పెక్టర్ గారు. చంద్ర ఏదో ప్లాన్తో సావిత్రిని ముంబై తీసుకెళ్తున్నాడు. వాళ్ళని ఆపకపోతే తెలిసి ఒక అమాయకురాలి జీవితం నాశనం కావడానికి కారణమైన వాళ్ళం అవుతాం. మరో పావు గంటలో ఎయిర్పోర్ట్లో ఉంటారు. వాళ్ళని లోపు మీరే ఆపాలి. ప్లీజ్ డూ సంథింగ్ సార్. ఎయిర్పోర్ట్కి వెళ్లే అన్ని రూట్స్ బ్లాక్ చేయండి. వెహికల్స్ అన్ని క్లీన్ చెక్ చేయండి. చంద్ర సావిత్రి అనే పేరు గల వ్యక్తుల్ని ఎయిర్పోర్టుకు వెళ్లకుండా ఆపండి. పోలీసుల దగ్గరికి పోతుందేమో అనుకుంటే ఇది నేరుగా వచ్చేసిందేంటి? హాస్పిటల్లో నేను ఆడిన డ్రామా చెప్పిందంటే ఈ ఛాన్స్ మిస్ అవ్వడం కాదు, లైఫ్లో మళ్ళీ ఛాన్స్ రాదు. తప్పుకో లావణ్య. అది కాదే. హలో, ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకోవద్దన్నా జోక్యం చేసుకుంటున్నావు? ఫ్లైట్ టైం అవుతుంది, తప్పుకో లావణ్య. నువ్వు వెళ్తానంటే ఆపడానికి నేనెవరిని? హ్యాపీ జర్నీ చెప్పాలని వచ్చాను. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్. పదండి.
అవుతుంది. తప్పుకో లావణ్య. అది కాదే. నమస్తే మేడం. భలే తప్పించుకున్నారుగా. నువ్వు తప్పించుకున్నంత మాత్రాన వదిలేస్తావా చెప్పు? కష్టాలు పడి అక్కడ వాళ్ళకు అడ్డుపడినట్టున్నావు. ఇప్పుడు నువ్వు సావిత్రికి ఏం చెప్పాలని చూసినా మా దగ్గరున్న నీ మొగుడు చస్తాడు. వింటావా నీ మొగుడి గొంతు? లావణ్య, విన్నావుగా. అక్కడ మాట బయటికొస్తే ఇక్కడ నీ మొగుడి ప్రాణం బయటికి పోతుంది. మంచిగా వాళ్లకు టాటా చెప్పి పంపించేసేయ్. నీ మొగుడిని ఏమీ చేయకుండా పంపించేస్తా. ఫ్లైట్కు టైం అవుతుంది. నీ మొగుడు చావు కూడా ఆలోచించుకో. ఫ్లైట్ టైం అవుతుంది. తప్పుకో లావణ్య. నువ్వు వెళ్తానంటే ఆపడానికి నేనెవరిని? హ్యాపీ జర్నీ చెప్పాలని వచ్చాను. అది హఠాత్తుగా అడ్డం వచ్చేసరికి మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అనుకున్నాను. నాకు అదే అనిపించింది. ఏదో చెప్పాలి, మనల్ని ఆపాలని ప్రయత్నించింది గాని కుదరదని అర్థమయ్యేసరికి ఇంకేం చేయలేక మనసు మార్చుకుని మనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినట్టుంది. అలాని మనం లావణ్య నమ్మడానికి లేదు. అందుకే మనం ఊర్మిళ ఎక్కడుందో తెలుసుకునేంత వరకు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామని ఎవరికి తెలియకపోవడమే మంచిది. ఇక మనల్ని ఆపే వాళ్ళు ఎవరున్నారు? అలా అనక సావిత్రి. లావణ్య వల్ల కాలేదు కాబట్టి ఊర్మిళ మరొకరి ద్వారా ఆ ప్రయత్నం చేయొచ్చు. అందుకే వెళ్ళిన పని పూర్తయ్యే వరకు ఎవ్వరి మాటలో నమ్మకపోవడమే మంచిది. మనం వీలైనంత తొందరగా ఆ ఊర్మిళను పట్టుకొని సత్యాన్ని బయటికి తీసుకురావాలి. ఆ తర్వాత ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ ఉండదు. ఉన్న చివరి అడ్డు కూడా తొలగిపోయిందంటే మన ఊర్మిళతో తిరిగొస్తామన్న నమ్మకం ఇంకా పెరిగిపోయింది. ష్యూర్ సావిత్రి, మనం తిరిగొచ్చేది ఊర్మిళతోనే. ఏంటి, నా జాతకం మార్చేస్తానంటూ వెళ్ళావుగా, వచ్చేసావే? నా భర్త ఎక్కడా? చంపేశాను. మరి నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఎవరో స్నేహితురాలి గురించి నన్నే అంత చూస్తాను అంటే వదులుతానా?
చేశాడని ఆయన ప్రాణాలు తీశావు. అంటే తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు, అవునా? అవును, తప్పు చేశాను, తప్పు చేశాను. ఇందుకే పెద్దవాళ్ళు చెప్పేది తనది కాని విషయాల్లో తగుదునమ్మా అంటూ తల దూర్చకూడదని. ఏది? నా జాతకం నీ చేతిలో ఉంది అంటూ చూపించావే, అదేది? నాలాంటి దాన్ని టచ్ చేయాలనుకున్నప్పుడు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నన్ను టచ్ చేస్తే జరిగేదేంటి అని ఆలోచించొద్దు. అయ్యో, ఇప్పుడెలా? పాపం, భర్త లేడు, అయిన వాళ్ళు కూడా ఎవ్వరూ ఉన్నట్లు లేరు. ఎలా బ్రతుకుతావు? బ్రతకొచ్చు. తోడులేని ఆడదనగానే ప్రతి మగవాడు నువ్వు వాళ్ళ ప్రాపర్టీ అన్నట్లు ఆశగా, హక్కుగా ప్రవర్తిస్తుంటే వాటిని భరిస్తూ బ్రతకాలి. భర్త లేడు అనగానే ఫంక్షన్లకి పిలవరు, కనీసం ఎదురు రానివ్వరు. వయసు ఆడపిల్లలు ఎవరైనా మాట్లాడాలన్నా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు. ఇలా ఒంటరిగా నరకం అనుభవిస్తూ బ్రతకాల్సిందే. పాపం, ఒక స్నేహితురాలి కోసం నీ జీవితాన్ని ఇంతగా నష్టపోవటం అవసరమా? రా. కాదు, మీ ఆయనే. ఏమండి? ఆగో. ఇప్పటిదాకా నీకు చెప్పింది అబద్ధమే కావచ్చు. మరోసారి నాకు ఎదురు తిరగాలి, ఆ సావిత్రి కోసం నన్నేదో చెయ్యాలన్న ఆలోచన వస్తే అదే నిజమవుతుంది. వెళ్ళో. కొత్తగా పెళ్ళైనట్లుంది, హాయిగా కాపురం చేసుకోకుండా నాతో నీకెందుకు చెప్పు? నా మాట ప్రకారం సావిత్రి దగ్గర ఏం బాగకుండా వచ్చావు కాబట్టి నీ భర్తని నిన్ను వదిలేస్తున్నాను. తీసుకెళ్ళా. మీకేం కాలేదుగా? ఏం కాలేదు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. ఈసారికి జరిగింది పొరపాటు అనుకుంటున్నాను. రిపీట్ అయితే మాత్రం మాట తప్పను. ఇద్దరి ప్రాణాలు తీస్తాను. వెళ్ళండి. పద. ఏ లావణ్య, నేను చెప్పిన కష్టాలు గుర్తు పెట్టుకో. వెళ్ళా.
సారీ అండి. నా వల్ల మీరింత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు. నువ్వు బాధపడ్డావుగా. సావిత్రిని కాపాడుకోవాలని ఆలోచించాను కానీ ఊర్మిళ ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు. అందుకే చెప్పాను, అన్ని విషయాల్లో తలదొచ్చడం మంచిది కాదు అని. మంచి చెడు గురించి ఆలోచించే టైం లేదండి. చూశారుగా, సావిత్రి జీవితాన్ని నాశనం చేయడానికి ఆ ఊర్మిళ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. అందుకని మీ ఫ్రెండ్ ఏసీపీ ఉన్నారు కదా, ఆయనకొకసారి ఫోన్ చేయండి. ఎందుకో? సావిత్రి విషయం ఆయనతో మాట్లాడదాం. లావణ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? చచ్చి బ్రతికం, ఇంకా సావిత్రికి ఏదో చేయాలని ఆలోచిస్తున్నావు. మనం చచ్చి బ్రతికాం కదా అని ఊరుకుంటే అక్కడ సావిత్రి జీవితం నాశనమైపోతుందండి. తన గురించి ఆలోచిస్తే మన ప్రాణం పోతుంది. పోనివ్వండి. మనం అని ఆలోచిస్తుంటే చివరికి మనమే ఉండవండి. నా ప్రాణం పోతుందని మీకు తెలిస్తే మీ ప్రాణం పోతుందేమో అని ఇలాగే భయపడి ఊరుకుంటారా? అది నా చిన్ననాటి స్నేహితురాలండి. ఒకరి గురించి ఆలోచించడం తప్ప తన గురించి తను ఆలోచించుకోవటం తెలియని అమాయకురాలు. అలాంటి దాని గురించి చచ్చిపోయినా పర్వాలేదు. అది కాదు లావణ్య, ఆ ఊర్మిళ మాటలు విన్నావుగా. తన మాట వినకపోతే ఎంతకైనా తెగించేలా ఉంది. అదే తెగింపు మనకెందుకు ఉండకూడదు? చెడు తెగిస్తే కొన్ని ప్రాణాలే పోతాయి, మంచి తెగిస్తే చెడు అనేదే లేకుండా పోతుంది. ప్లీజ్, మీరు ఊర్మిళ గురించి ఆలోచించడం మానేయండి. మనం అర్జెంటుగా సావిత్రి ముంబై వెళ్లకుండా ఆపాలి. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయండి ప్లీజ్ అండి. ఒక్క నిమిషం, మీ ఫ్రెండ్ని నమ్మచ్చుగా? నమ్మకానికి యూనిఫామ్ వేస్తే వాళ్ళ ఉంటుంది. ధైర్యం రొమ్ము విరుచుకుని నిలబడితే వాడిలానే ఉంటుంది. నీతి నిజాయితీని యూనిఫామ్ గా వేసుకుని డ్యూటీ చేస్తాడు. వాడు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాం? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? బ్రతికే ఉంది సార్.